వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలను ప్రజలకు చేరవేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుందో అనేది కనుక్కుందాం. చెప్పండి అన్న, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ప్రచారం చాలా బాగుందండి. ప్రజల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ప్రజలు ఎదురొచ్చి మరీ మాకు స్వాగతం పలుకుతున్న తీరు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద వారికి ఉన్నటువంటి నమ్మకం, మా మీద వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని మాకు కనపడుతోంది. మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. గడప గడప మన ప్రభుత్వం అని చెప్పేసి గడప గడపకు కూడా తిరిగినాం. మరి అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, డెఫినెట్గా అప్పటికంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఉన్నారని తెలుస్తాం. అంటే నంద్యాలకు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది, ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయబోయేది ఏంది అనేది ప్రజలకు ఏం చెప్తున్నారు? నంద్యాలలో ఈ యొక్క మనకి ఫస్ట్ 5 years అని చెప్పేసి ఉన్నా సరే, మొదటి 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే మాకు వచ్చినటువంటి 3 సంవత్సరాల అవకాశంలో కూడా మేము నంద్యాలని జిల్లా చేసుకోగలిగాం. నంద్యాలకి మెడికల్ కాలేజ్ తీసుకురాగలిగాం. నంద్యాలలో కొత్తగా కలెక్టరేట్ భవనము, తర్వాత జేసీ గారి బంగ్లా, కలెక్టరేట్ బంగ్లా, దాని తర్వాత ఆఫీసెస్ నిర్మించుకోగలిగాం. ఇవే కాకుండా 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, 8 పార్కులు, పట్టణంలో ప్రధానమైన రోడ్లన్నీ తయారు చేసాం, డ్రైన్స్ తయారు చేసాం, వార్డు, తర్వాత ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. మెడికల్ కాలేజ్తో పాటు 500 పడకల ఆసుపత్రి తీసుకొచ్చాం. ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసాం. నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేసాం. సో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పాల సెంటర్లు, అలాగే హెల్త్ సెంటర్లు, ఇవన్నీ కూడా గ్రామాల్లో కనపడుతూ ఉన్నాయి. అలాగే 2 నేషనల్ హైవేస్, నంద్యాల టు హైదరాబాద్, నంద్యాల టు జమల్మడి కూడా శాంక్షన్ చేయించుకోగలిగాం. సో ఇవన్నీ కూడా వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైము ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపాన్ని పునర్నిర్మిస్తున్నాం. 10 కోట్ల రూపాయలతోటి ఏసీ కళ్యాణ మండపం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఉర్దూ కాలేజు, జూనియర్ కాలేజ్ విత్ హాస్టల్ ఫెసిలిటీస్, మహిళా జూనియర్ కాలేజ్, బాయ్స్ జూనియర్ కాలేజ్. సో ఇవన్నీ కూడా ఒక 3 years స్పాన్లోనే మేము చేయగలిగినామని చెప్పేసి ఈరోజు ప్రజల వద్దకి మేము తీసుకురాగలుగుతాం. అంటే రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి అభివృద్ధి తీసుకొస్తారు? నంద్యాల ప్రజలకు ఏం చెప్తారు? వచ్చే 1.5 yearలోనే మనకి ఒకటి నర్సింగ్ కాలేజ్ తీసుకురాబోతున్నామండి. తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కోడ్ పూర్తయిన వెంటనే 100 కోట్ల రూపాయలతోటి నూతన కలెక్టరేట్ భవనానికి భూమి పూజ చేసి స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే 174 కోట్ల రూపాయలతోటి అమృత్ ఫేజ్ 2 కింద మనం గోరుకల్లు నుంచి నంద్యాలకి వాటర్ తీసుకురావడానికి ప్రపోజల్ ఆల్రెడీ తయారైంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా అయింది. ఆ పనులు కూడా టెండర్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మరి అలాగే ఐటీఐ కాలేజ్కి నూతన భవనాన్ని మనము ల్యాండ్ చూసాము. ల్యాండ్లో త్వరగా భూమి పూజ చేసేసి అది కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే టీటీడీ కళ్యాణ మండపం వచ్చే సంవత్సరానికి ప్రారంభించబోతున్నాం. సో ఇవన్నీ కూడా 1.5 year స్పాన్లో మనం కొత్తగా చేయబోతున్నది. ఇంకా యాజ్ ఇట్ కమ్స్ ఇంకా మేము ఔటర్ రింగ్ రోడ్ ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి. సో ఇవన్నీ కూడా యాజ్ ఇట్ కమ్స్ మనం తీసుకుంటాం. అంటే ఇవన్నీ ఇటు జగన్మోహన్ రెడ్డి పథకాలు, మీరు చేసినటువంటి అభివృద్ధి మీ విజయానికి దోహదపడతాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరి ఈ అభివృద్ధిలో కూడా ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా మనం అభివృద్ధిలో కూడా దూసుకెళ్తున్నాం. ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా, ఒక మెడికల్ హబ్ లాగా నంద్యాలని తయారు చేసుకోగలుగుతున్నాం. జిల్లా అయిన తర్వాత మీరే చూస్తున్నారు, వ్యాపారాలు పెరిగిపోయినాయి, వ్యాపార సంస్థలు పెరిగిపోయినాయి, ఎక్కువ మంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, బ్రాండెడ్ క్లోతింగ్ వస్తున్నాయి, బ్రాండెడ్ రెస్టారెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక మంచి సంకేతం. రానున్న రోజుల్లో నంద్యాల ఒక పొటెన్షియల్ డిస్ట్రిక్ట్ కావడానికి దోహదపడుతుంది. ఇటు కూటమి చంద్రబాబు వాళ్ళు కూడా మాదే విజయం అన్నది చెప్తున్నారు. మేము చెప్తున్నటువంటి హామీలు కూడా మాకు విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానిపై మీరు 2019లో కూడా వాళ్ళు అదే ధీమాతో ఉన్నారు. ఈరోజు కూడా అదే ధీమాతో వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాడర్ని వాళ్ళు ఉత్సాహపరచాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో. కానీ నిన్ననే ఒక వీడియో కూడా వైరల్ అయింది, వీడియో కూడా లీక్ అయింది. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారని 147 స్థానాల్లో మనం వారి అందరికంటే 5% తేడాలో ఉన్నామని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ కర్నూలు, కడప జిల్లాలో 28 స్థానాల్లో 10 లక్షల ఓట్లకి పైగా తేడాలో మనం ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటేనే డెఫినెట్గా వాళ్ళు ఓడిపోతున్నారనేది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. బయటికి మాత్రం వాళ్ళ క్యాడర్ని ఉత్సాహపరచడానికి, కూటమిలోని పార్ట్నర్స్ని ఉత్సాహపరచడం కోసం వాళ్ళు ఆ మాటలు చెప్తున్నారని అనుకోవాలి. మొత్తం మీద నంద్యాలకు చేసినటువంటి అభివృద్ధి, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు తన విజయానికి దోహదపడతాయని చెప్పేసి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎలాగొడతావు బాలు, న్యూస్ 360.